పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యమునే విడిచిపెట్టి దానిని వెతుకుటకై పోవును గదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారలను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. లూకా 15వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, గొర్రెల కాపరి తమ 100 మంది గొర్రెల నుంచి తప్పిపోతే తక్కిన 99 గొర్రెలను విడిచి పోయిన దానికై వెతుకుతున్నారు. అది దొరికితే తన భుజములపై వేసుకొని ఆనందముగా ఉంటాడు. అది దొరికిన పిమ్మట అందరికీ, తప్పిపోయిన నా గొర్రె పిల్ల దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని అంటారు. ఇందులో తప్పిపోయిన గొర్రె పిల్ల అంటే మనల్ని వెతకడానికి వచ్చిన వారు, మన కాపరి యేసయ్య. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, తప్పిపోయిన గొర్రెపిల్లను మీరు ప్రేమించినట్లే మమ్మును ప్రేమించుము. మా కాపరి యేసయ్య, మమ్మును మీ దగ్గరికి తీసుకుంటున్నందులకు మీకు కృతజ్ఞతలు తండ్రి. అయినను మేము మరలా మీ నుంచి తప్పిపోతున్నందులకు మమ్మలను క్షమించండి. మరలా మేము మీ నుంచి తప్పిపోకుండా ఉండేందుకు మాకు మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.